హలో అండి, అందరికీ నమస్కారం. వర్షం ఎలా వస్తుంది ఈ విషయాలు చూడకముందు మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మొదటిగా నీటి ఆవిరి చూస్తే సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు మరియు ముక్కల నుండి నీరు సూర్యుడి వేడితో ఆవిరి రూపంలో ఆకాశంలోనికి ఎగిసిపోతుంది. ఈ ప్రక్రియను ఆవిరి భవనం అంటే ఎవాపరేషన్ అని అంటారు. మేఘాల ఏర్పాట్లు, క్లౌడ్ ఫార్మేషన్. ఆవిరి వాయువుగా పైకి వెళ్ళి చల్లని వాతావరణంలోనికి చేరుతుంది. అక్కడ అది చిన్న నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారి మేఘాలను తయారు చేస్తుంది. ఈ దశను సంగననం లేదా కండెన్సేషన్ అని కూడా అంటారు. అంతేకాకుండా వర్షం పడటం, ప్రెసిపిటేషన్. మేఘాలలో నీటి బిందువులు పెద్దదవుతూ బరువెక్కి ఆకాశం నుండి కిందికి పడతాయి. ఈ నీటి బిందువులు నేల మీద పడితేనే మనం దాన్ని వర్షం అని అంటాము. ఇది ప్రెసిపిటేషన్ అనే ప్రక్రియ. ఇకపోతే వర్షం రకాలు, టైప్స్ ఆఫ్ రెయిన్. సాధారణ వర్షం, నీటి బిందువులు చల్లని వాయువులతో కలిసి కురిసే వర్షం. రెండవది చూస్తే గర్జన వాన, థండర్స్ రెయిన్. మేఘాల మధ్య విద్యుత్ ప్రభావం, గర్జనతో కూడిన వర్షం. అలాగే మూడవది చూస్తే మంచు లేదా హిమ వర్షం, స్నో హెల్. చాలా చల్లని ప్రాంతంలో నీరు మంచులా కురుస్తుంది. మరి వర్షపు చక్రం అంటే వాటర్ సైకిల్ గురించి చూస్తే వర్షం ఒక ప్రకృతి చక్రం. నీరు ఆవిరి అవుతుంది, మేఘాలు ఏర్పడతాయి, వర్షం కురుస్తుంది, మళ్ళీ భూమి మీదికి చేరి సముద్రాలకి వెళ్తుంది. ఈ చక్రం నిరంతరం జరుగుతూ ఉంటుంది. చివరిగా చూస్తే వర్షం ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్. పంటలకు నీరు అందిస్తుంది, భూగర్భ జలాలను నింపుతుంది, వాతావరణాన్ని చల్లబరుస్తుంది, అడవులు, జంతువులకు జీవనాధారంగా అవుతుంది. ఇది ప్రకృతిలోని అద్భుతమైన ప్రక్రియలో ఒకటి. వర్షం లేకుండా జీవితం అసాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.